రాజేంద్ర ప్రసాద్ గారిదైతే నేను అనుకోకుండా ఒక ఇంటర్వ్యూ చేయాల్సొచ్చింది. అది గూడా మీ ఫంక్షన్‌లోనే. బన్నీనై రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడిన విధానం వేరు. బయటకొచ్చిన విధానం వేరు. అవును. 'పుష్ప 2' ఎర్రచందనపు దొంగ హీరో అనే దాన్ని కంటిన్యూ చేయలేకపోయాడాయన. అవును. ఆ మిస్ అయిన దానికి ఆయన హరికథ గురించి చెప్పాలనే ఎక్సైట్‌మెంట్‌లో ఉన్నారండి సార్. వి ఆహ్, లవ్ దట్ క్యారెక్టర్. ఆయన ఎంత బా చెప్పారు. ఆయన నిజంగా గూడా ఆయనకి ఇంత బాగా సూట్ అయినియి. అండి లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఇదే టైంకి మేము దసరా సెట్ ఉంది కదా! హ్మ్. అది ఊరి చివ్వర కేఎల్ యూనివర్సిటీ వాళ్ళ గ్రౌండ్స్. గ్రౌండ్స్ అవి. మీరు నమ్మరండి 8 డిగ్రీస్ ఉంది అక్కడ చలి. చలి. హ్మ్. నేను స్వెటర్ ఏసుకోకుండా ఎళ్ళిపోయా హ్మ్. షూటింగ్‌కి ఇక్కడి నుంచి. వెళ్తే అసలు ఎట్లా అంటే ఇలా 2, 3 కప్పుకున్నా గాని సాల్వాలు ఇచ్చారు మాకు. ఇట్లా వణుకొస్తుంది. హ్మ్. అలాంటిది బేర్ బాడీ మీద ఆయన హ్మ్. కూర్చొని 3 గంటలు మేకప్ ఏసుకున్నారు. అబ్బబ్బబ్బా! నేను అడుగుతూనే ఉన్నా. నాగరాజు గారు మీకు తెలుసు కదా! తెలుసు. నాగరాజు గారిని అడుగుతూనే ఉన్నా. సార్ ఇంత చలిలో ఆయన ఇలాగా ఓపెన్‌గా టెంట్‌లో కూర్చొని ఏస్తున్నారంటే, లేదు. నీకు తెలీదు. అలాగే ఏసుకుంటారాయన. ఆయన 'ఎన్టీ ఆయన రామారావు' గారు. క్యారెక్టర్ మూడ్‌లోనే ఉన్నారని 2 వరకు, 3 వరకు హ్మ్. మళ్ళీ రీటేక్ అని మ్యాగీ చెప్పినా సరే, ఆయన విసుక్కోకుండా చెయ్యడము, సురభి వాళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు నాటకాలు అది రాత్రి 2కి చేసిన నాటకాలవి. ఓకే. మీరు చూసినవి. చాలా ఎవరు చాలా బాగుంది. చేస్తారండి? చిన్న పిల్లలు చేయలేరు ఈరోజు.